బీజేపీతో తనకు సంబంధాలు ఉన్నాయని ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్ రెడ్డి రాజకీయ సంస్కృతి కావచ్చని, తనది కాదు అన్నారు. దానికి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ చరిత్రే నిదర్శనమన్నారు. రేవంత్ లాగా ఓటు వేసి ఒక మాట, ఓటు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు తనకు లేదన్నారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం అంటూనే మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఆవేశంతో, అసహనంతో రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారని తెలిపారు. కన్నెపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగారితనాన్ని అబద్దాలతో కవర్ చేసుకోవాలని చూడడం హీనమైన చర్య అంటూ మండిపడ్డారు. 28 లక్షల వరద వచ్చినప్పుడు కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. కానీ 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి మళ్లీ సమైక్య రాష్ట్ర నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గమన్నారు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్కు వరంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.